చెప్పండి అమ్మా, ఇక్కడ పార్కులు చూసినారు, ఎట్లా ఉంది? మీ దగ్గరనేమో ఇల్లులు తీసుకుంటామంటున్నారు. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి, మా దగ్గర ఇంకా ఏమీ లేదు. ఏమీ లేదు. ఇప్పటికి మేము ఇన్ని రోజులు రెంట్కే ఉన్నామండి. ఇప్పుడే 10 సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కున్నందుకు మాకు ఇప్పుడు ఈ బాధ. పిల్లలు పెద్దగా అయిపోయింది ఇప్పుడే. అందరు ఇంకా లోన్ల మీదనే ఉన్నది. మా బతుకులు ఏం కావాలి ఇప్పుడు? మా చిన్న బతుకులు, ఆస్తులు ఏం లేవు. ఇంకా ఇల్లు ఒక్కటే మిగిలిపోయింది. ఇట్లా కాకుండా నేను అద్భుతాలు సృష్టిస్తా 1,50,000 కోట్లు పెట్టి అని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయన డబ్బులు వద్దు, అది ఏమద్దు, మేము తృప్తిగా కట్టుకున్న ఇల్లు మాకే కావాలి. అంతేనా? అంతే. ఏడుస్తున్నారు, బాధ అవుతుందా? బాధ అవుతుంది. మా సార్ కూడా క్యాన్సర్ వచ్చి కాలం చేసిండు. ఆయన పోయినాక ఇవన్నీ మాకు సమస్యలు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు అంటే, నన్ను నచ్చి ఏరి కోరి నన్ను కూసబెట్టి సీఎం సీట్ లో మీకు ఎందుకు బాధ పెడతా అంటున్నాడు. మిమ్మల్ని అసలు బాధ పెడతలేడంట కదా ఆయన. బాధ పెట్టక అసలు నిద్ర లేదు, తిండి లేదు, ఇంకా ఏం బాధ పెట్టాలండి చెప్పండి. హాస్పిటల్ పుండనే తిరుగుడు ఉంది. ఇప్పటికి రిపోర్ట్లు చూస్తుంటే ఇప్పటికి హాస్పిటల్ పుండనే తిరుగుతున్నాం. ఇంకా ఇక్కడ ప్రజలు ఏం చెప్పిరమ్మా? మా ఇల్లు ఏమైనా గుంజుకొని డెవలప్ చేసిరు అలాంటి ఏమైనా చెప్పిరా మీకు? ఇక్కడ ఏం చెప్పలేదండి, మంచిగా ప్రశాంతంగా అయింది ఇక్కడ. కానీ మరి ఇల్లు ఏంది మరి ఇంత దారుణంగా లాక్కుంటాం అంటున్నారు? ఇస్తారా మీ ఇల్లు? ఇయ్యమండి. మేము ప్రాణాలైనా వదులుతాం కానీ మా ఇల్లు మేము మాత్రం ఇయ్యమండి. ఇవ్వరు. మేము ఇన్ని రోజులు రెంట్కుండి కష్టపడి పైసా కూడా పెట్టి లోన్ల మీద తీసుకున్నాం మా ఇల్లు తృప్తిగా. మా సొంతం అన్నట్టు అదొక తృప్తి అయిపోయింది. పండుకున్న నిద్ర వచ్చి అసలు నిద్ర పోకుండా చేసిండు ఆయన. మాకు నిద్ర పోకుండా చేసిండు మొత్తానికి.